రాజ్యాధికారం కోసం పనిచేయడం. అయితే ఇది సుదీర్ఘకాలం పోరాటం చేస్తే తప్ప అది సాధ్యం కాదని మాకు తెలుసు. కాబట్టి అందుకనే రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన అన్నాము. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నిజమైన రాజ్యాధికారం వచ్చేలోపు, నిర్ణయాధికారం మన సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రజలకు వచ్చేలోపు చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటును వాడుకొని చట్టబద్ధంగా, న్యాయంగా, ధర్మంగా ఈ ప్రజలకు రావాల్సినటువంటి హక్కులను కూడా మనం సాధించుకోవడానికి ఒక సామాజిక ఉద్యమం నిర్మించాలనేదే మా యొక్క ఆకాంక్ష. అందుకొరకు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యావంతులందరికీ రాజకీయ శిక్షణా తరగతులు ఇవ్వడం. మీరు అనుకోవచ్చు మనకి ఇంకా శిక్షణా తరగతులు ఎందుకని. ఖచ్చితంగా అవసరమే, ఖచ్చితంగా అవసరమే. పొడి పొడి మాటలు, అర్థం కాని మాటలు, అపనమ్మకంగా ఉన్న మాటలు, కొంత భయం, కొంత ధైర్యం, ఇది కాదు కావాల్సింది. ధైర్యంగా నిలబడి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్లో కూడా అత్యంత వెనుకకు నెట్టేయబడ్డటువంటి నొమాడిక్ జాతులు ఉన్నాయి. అట్లాగే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు. ప్రతి ఎస్సీలలో కూడా మాలమాదిగలే కాదు, ఇంకా చాలా సంఖ్యాపరంగా తక్కువ ఉండి కనీసం నేను పలానాన్ని చెప్పుకోవడానికి ధైర్యం లేని వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాల్సినటువంటి ఒక ప్రజాస్వామిక పూర్తిని నింపడం కోసం ఈ జేఏసీ ఏర్పడ్డది. అట్లా బీసీలలో ఉన్నారు, అట్లా ఎస్సీలలో ఉన్నారు. ఎస్టీలలో కూడా కేవలం లంబడి సోదరులు మాత్రమే కాదు, కేవలం కోయ సోదరులు మాత్రమే కాదు, చెంచులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కనీసం ఈ ప్లేన్ ఏరియాకు రాకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన స్నేహస్తం అందించడం కోసం అంత ప్రజాస్వామీకరించుకోబడాలి. మనము ఆ ప్రజాస్వామీకరించుకోవడానికి కావలసినటువంటి సైద్ధాంతిక పునాదిని మనలో మనమే అన్నలుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా, మనమే ఒక కుటుంబ సభ్యులుగా తెలుసుకోవడం కోసం ఈ జేఏసీ ఏర్పడింది. అన్నలారా, ఆయా వర్గాలతో ఉద్యమ భావజాల వ్యాప్తిని తరలించడం, తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీసీ